ఏపీలో పోలింగ్ హింస త్వరలో ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా పెట్రోల్ బాంబుల దాడులు జరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంకుల్లో కేవలం వాహనాలకు మాత్రమే పెట్రోల్ పోయాలని ఈసీ ఆదేశించింది. ఇకపై బాటిల్స్లో పెట్రోల్ పోయొద్దని బంకుల ఎదుట నోటీసులు అంటించారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ పోలీసులు బంకుల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు. రైట్. ఏపీలో పోలింగ్ హింస తర్వాత ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్స్ టైంలో పెట్రోల్ బాంబులు వేసిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల దగ్గర ఎవరికీ విడిగా పెట్రోల్ పోయొద్దని, బాటిల్స్లో ఎలో లేదని చెప్పేసి ఓన్లీ బండిలో మాత్రమే పెట్రోల్ పోయాలని చెప్పేసి ఒక పేపర్ పాంప్లెట్ లాంటిది కూడా అంటించడం జరిగింది. ఒకవేళ ఉల్లంఘనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ సతీష్ అందిస్తారు. అమర్, చెప్పండి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని రోజుల వరకు ఉంటాయి? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరికొద్ది రోజుల పాటు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు అనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మాచర్ల, గురజాల, నసరావుపేట, చంద్రగిరి వంటి ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ పెట్రోల్ ప్యాకెట్లను ప్రత్యర్థులపైకి విసరడము, కొన్ని మాసివ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ మాసివ్ ఇన్సిడెంట్స్లో కొంతమంది పెట్రోల్కు సంబంధించిన ప్యాకెట్లు నిసుకోవడం వల్ల కొంత చోట్ల అగ్ని ప్రమాదాలు కూడా సంభవించి ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని దాదాపుగా అన్ని బంకుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బంకులకు కూడా ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. పెట్రోల్ బంక్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులకు కూడా వెల్లడించారు. ఖచ్చితంగా కేవలం బైక్స్లో కానీ కార్లో మాత్రమే కొట్టాలి, ఏ విధమైనటువంటి ప్యాకెట్స్లో కానీ బాటిల్స్లో కానీ కొట్టవద్దని చెప్పి స్పష్టంగా నోటీసులు కూడా అందించేశారు. పోలీసులు కూడా హెచ్చరించారు. బంకులో ఎవరైనా కూడా పెట్రోల్, డీజిల్, వాటర్ బాటిల్ డబ్బాల్లో విక్రయించబడదు, కస్టమర్లు అందరూ కూడా సహకరించాలని కూడా నోటీసులు అందించారు. మనం చూడొచ్చు, విజయవాడ బంక్స్లో కూడా ఈ పోలీసులు నోటీస్ అయితే సర్వ్ చేశారు. మొత్తం పెట్రోల్ బంకులో పెట్రోల్ వాహనాల్లో మాత్రం నింపాలి, పెట్రోల్ను విడిగా అంటే బాటిల్లో కానీ టిన్ కవర్లో అమ్మరాదు, పెట్రోల్లో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. అలాగే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా పెట్రోల్ బంకులోకి వచ్చినా కూడా మాకు సమాచారం ఇవ్వాలని కూడా ఈ నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి విజయవాడలో కూడా నిన్నటి నుంచి కొంతమంది బాటిల్స్ ద్వారా వచ్చి బాటిల్స్లో కొట్టమని అడగడము, పెట్రోల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దానికి నిరాకరించడంతో కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది పెట్రోల్ బంక్ సిబ్బందితో మాట్లాడదాం. మీకు ఏమైనా కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఎందులో బాటిల్స్లో కొట్టవద్దని చెప్పేసి? అంటే డిపార్ట్మెంట్ వచ్చి నేను చెప్పారు, మా సారా చెప్పారు, అవి ఇచ్చారు, అవి అతికిచ్చాం. ఓకే, ఎవరైనా పెట్రోల్ బాటిల్ అక్కడ కొట్టమని ఎవరైనా అడుగుతున్నారు? వచ్చినారండి, వస్తున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు. మా బండి అయిపోయింది, అక్కడి నుంచి తోసి రావాలి, అది ఇదని గొడవ పెట్టుకుంటున్నారు. నేను విజయవాడలో కూడా గంజాయి బ్యాచ్ వచ్చి పెట్రోల్ కొట్టకపోతే బంకులు అంటిస్తాను బెదిరించారు. అవును, జీరో అలానే గొడవ పెట్టుకుంటున్నారు అందరూ వచ్చి, కొట్టపోతే మా బండి అయిపోయింది అది ఇది అని చెప్పేసి. మరి వాళ్ళు గంజాయి బ్యాచ్ ఎవరనే మనకు తెలియదు కదా. రకరకాల సాకులు చూపి ఖచ్చితంగా బాటిల్స్లో పెట్రోల్ కొట్టాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఇదే క్రమంలో విజయవాడలో బందరు ఉన్నటువంటి ఓ బంకులో, ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్ కొట్టమని అడిగినందుకు పెట్రోల్ ఆ సిబ్బంది నిరాకరించారు. దానికి ఆ పెట్రోల్ కొట్టనందుకు ఒక బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు కూడా పెట్రోల్ బంక్ సిబ్బందిని కూడా బెదిరించిన ఘటనలు కూడా విజయవాడలో వెలుగు చూస్తున్నారు. రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.